శ్రీమ్రిజి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. సో వెల్కమ్ టు జూమ్. అనసూయ మేడం గారు ఇప్పుడు మనకి బిజినెస్ ప్లాన్ సెషన్ తీసుకోబోతున్నారు. సో ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకుంటే 61 మెంబర్స్ ఉన్నారు. మేడం స్టార్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. ఒక 2 నిమిషాలు టైం ఇస్తారా ప్లీజ్? ఓకే. ఓకే సో 2 minutesలో సెషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే మేడం స్టార్ట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హోస్ట్ అవును ఈ రోజు మనకు సార్ హోస్ట్ అవును ఏమంటారా? ఏముంది సార్, పర్వాలేదు. నేను కొన్ని అవి ఫొటోస్ ఉన్నాయి, మరి గ్రూప్ లో పెట్టానా సార్? ఓకే పెట్టేసేయండి. కొన్ని పెట్టేస్తా సార్, ఉన్నాయి ఇక్కడ. పెట్టినాక స్టార్ట్ చేస్తా సార్. ఓకే. ఓకే సార్, ఈరోజు మనకు షెడ్యూల్లో వెల్కమ్ టు జూమ్. ఈరోజు మనకు షెడ్యూల్లో భాగంగా బిజినెస్ ప్లాన్ గురించి చెప్తున్నాను. మనము బిజినెస్ ప్లాన్ చెప్పేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఎవరికైనా సరే చెప్పేటప్పుడు ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎలాంటి వారికి చెప్తే బిజినెస్ లోకి వచ్చేస్తారు, ఎలాంటి వాళ్ళు కనెక్ట్ అవుతారని కొంచెం మనం గెస్ చేసుకొని చెప్తే బాగుంటది. ముఖ్యంగా నిరుద్యోగులుగా ఉండే వాళ్ళకి చెప్పాలి. పని అంటే తక్కువ డబ్బులకు ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి చెప్పాలి. చదువుకొని మామూలుగా తిరిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి నీట్ గా క్లియర్ గా చెప్తే వాళ్ళు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటది. అలా చెప్పి మీటింగ్లకు తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళు మీటింగ్లు విని వాళ్ళ లైఫ్ మార్చుకునే అవకాశం ఉంటది. అలాంటి వాళ్ళ లైఫ్ కూడా మార్చి మనకు వాళ్ళకు ఒక జీవితాన్ని ఇచ్చే అవకాశం మన చేతుల్లో ఉంది. కాబట్టి మనము వాళ్ళకేంది చెప్పేది, వీళ్ళకేంది చెప్పేది అనుకోకుండా చాలా వరకు ఎక్కువ మందికి ప్రెజెంటేషన్ చేయడానికి మనం బిజినెస్ ప్లాన్ చెప్పాలి. ఇంకోటి ఎక్కువగా కొనుగోలుదారు అంటే కన్సూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. మనకు ఇది కొనుగోలుదారుని ఆపర్చునిటీ అంటే మనం కొనుక్కుంటే ఈ ఆపర్చునిటీ మనకి ఒక లెవెల్ ఈ వెస్టేజ్ షాప్ లో కొనుగోలు చేయడం ద్వారా మన కొనుగోలుదారుని ఒక బిజినెస్ మ్యాన్ గా మార్చి కోట్లలో ఆదాయం ఆర్జించుకునే అవకాశం మన ఈ వెస్టేజ్ బిజినెస్ లో ఉంది. ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్, మనకు వెస్టేజ్ షాప్ లో జీరో ఇన్వెస్ట్మెంట్, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ₹1 ఖర్చు లేకుండా ఇలాంటి గొప్ప అవకాశం ఉంది. కాబట్టి మనం వెస్టేజ్ బిజినెస్ ఎంచుకోవచ్చు. టైం ఇన్వెస్ట్మెంట్ రూపాయి కూడా అవసరం లేదు. మనం చేయాల్సిందల్లా టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. టైం ఇన్వెస్ట్మెంట్ 2 or 3 years పెట్టొచ్చు, 2 నుంచి 5 years కూడా పెట్టొచ్చు. మన ఓపిక ఉన్నంత వరకు 2, 3, 4, 5 years ఖచ్చితంగా మనం వెస్టేజ్ బిజినెస్ లో నిలబడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. కొనుగోలుదారుని ఫైనాన్స్ విధానాన్ని గ్రోత్ చేసే ప్రక్రియ అంటే కొనుగోలు ఓన్లీ కేవలం మనము ఈ పక్కన నార్మల్ షాప్ లో అంటే సాంప్రదాయక షాపులలో కొంటున్నాం కాబట్టి అక్కడ మనకి ఎలాంటి గ్రోత్ కూడా లేదు. కేవలం వెస్టేజ్ షాప్ లో షాప్ చేంజ్ చేసుకోవడం వల్ల మన గ్రోత్ పెరుగుతుంది. అలాంటి అవకాశం మనకు వెస్టేజ్ దాంట్లో మాత్రమే ఉంది. కొనుగోలుదారుని ఫైనాన్స్ విధానాన్ని గ్రోత్ చేసే ప్రక్రియ. ఫైనాన్స్ అంటే మనీ, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే ఒక ప్రక్రియ. మీ సమయమే ఇందులో పెట్టుబడిగా పెట్టాలి. మనం పెట్టుబడి పెట్టేది ఏం లేదు. ఒక సమయాన్ని ఓపిక తోటి పెట్టుబడిగా పెట్టి వెస్టేజ్ లో వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అందుకుంటాము. డైలీగా సార్ మరి ఎంత టైం పెట్టాలి, ఇక్కడ టైం పెట్టమంటారు కదా, పెట్టుబడి ఎంత టైం పెట్టాలి, ఎన్ని రోజుల వరకు చేయాలి అంటే డైలీ 2 గంటల నుంచి 4 గంటల వరకు టైం కేటాయించుకోవచ్చు. డైలీగా 2-4 hours చేస్తే ఖచ్చితంగా మనకు ఇందులో సక్సెస్ ఉంటుంది. మీరు ఏదైనా జాబ్ చేస్తున్నట్లయితే జాబ్ ని డిస్టర్బ్ చేయకుండా దొరికిన ఖాళీ సమయాన్ని 2 గంటల నుంచి 4 గంటల వరకు బిజినెస్ కోసం కేటాయించుకోవచ్చు. ఇలా ఎంత కాలం సమయాన్ని కేటాయించాలంటే ఇంతకు ముందే చెప్పిన 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు మనకి ఇందులో సమయాన్ని పెట్టుబడిగా పెట్టొచ్చు. ఖచ్చితంగా మనం అద్భుతమైన సక్సెస్ పొందుతాం. 2 నుంచి 5 సంవత్సరాల వరకు మనకు వెస్టేజ్ లో ఖచ్చితంగా నిలబడి ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది తీసుకుంటాము. అసలు ఈ వెస్టేజ్ బిజినెస్ ఎందుకు చేయాలి?
ఎందుకు చేయాలి? కొంతమంది అడుగుతారు సార్, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏమంటారంటే, మీరు ఎందుకు చెప్తారు, ఇది మేము ఎందుకు చేయాలని కూడా మనల్ని క్వశ్చన్ ఇస్తారు. అప్పుడు మనం ఈ ఆపర్చునిటీ ఎందుకు చేయాలి, దేనికి చేయాలనే దాని గురించి వివరించాలి. మనం ఒక పని చేస్తూ కూడా మళ్ళీ ఈ ఆపర్చునిటీ ఎందుకు చేయాలి, ఈ బిజినెస్ చేసే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, మనం ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి మనకి. ఈ బిజినెస్ చేసే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, మనం ఎందుకు చేయాలి అంటే వాళ్ళకు రీజన్ చెప్పాలి. రీజన్స్ ఉన్నాయి ఇందులో. గ్రోతింగ్ ఎక్స్పెన్సెస్, మన ఖర్చులు సార్, మన ఖర్చులు రోజు రోజుకు మన ఖర్చులు 3 సంవత్సరాల క్రితం ఉన్న ఖర్చులకి ఇప్పటి ఖర్చులకి చాలా రేట్లు పెరిగిపోయినాయి. మామూలుగా కాదు, ఒక వేలల్లో పెరిగిపోయింది రేట్స్. 3 ఇయర్స్ బ్యాక్ చాలా తక్కువ ఉన్నాయి. ఈ 3 ఇయర్స్ కే మనం ఊహించలేనంత రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి ఇంకోటి పెట్రోల్ లో కూడా చాలా ఎన్నో అంటే 100 సార్లు పెరగచ్చు సార్. ఇప్పుడు 3 ఇయర్స్ కి 100 సార్ల వరకు కూడా పెట్రోల్ ధర పెరిగింది. కూరగాయల రేటు ఇంతకు ముందు 10 రూపాయలకు ఉన్న 10 రూపాయలకు హాఫ్ కేజీ ఉన్న కూరగాయలు ఇప్పుడు 40 రూపీస్ పెడితే కూడా హాఫ్ కేజీ ఇవ్వట్లేదు. స్కూల్ ఫీజులు, పిల్లల్ని స్కూళ్ళలో జాయిన్ చేస్తున్నాం, వాళ్ళ చదివించడానికి ఫీజులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. అన్ని రేట్లు చాలా గొప్పగా పెరుగుతున్నాయి. కానీ మనం చేసే జాబ్ లో గాని, జీతంలో గాని, ఎక్కడైనా వర్క్ చేసినా సరే డబ్బులు మాత్రం పెరగట్లేదు. మనం చేసే జీతం మాత్రం, మనం తీసుకునే జీతం వేస్తారు, అక్కడ జీతం మాత్రం పెరగట్లేదు. ఈ 3 ఇయర్స్ కే ఇలా పెరిగిపోతే ఇంకా ముందు ముందు ఎలా పెరుగుతాయో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఇవన్నీ వాళ్ళకు ఎందుకు చేయాలి అంటే ఇవన్నీ చెప్పాలి. లాస్ట్ ఇయర్ లో 1 lakh సంపాదించే వాళ్ళకి ఇప్పుడు 1,50,000 సంపాదిస్తే కూడా ఆ ఖర్చులు సరిపోవట్లేవు. 1 ఇయర్ లో మనం చేసే జాబ్ లో గాని, పనిలో గాని ఎంత అమౌంట్ పెరుగుతుందా? మన ఖర్చులు పెరుగుతున్నాయి, మన డైలీగా వాడుకునే ప్రతి వస్తువుకు పెరుగుతున్నాయి, అన్నిటికీ రేట్స్ పెరిగిపోతున్నాయి. కానీ మనం సంపాదించే దాంట్లో, జాబులో ఎలాంటి ఇన్కమ్ కూడా పెరగటం లేదు. ఇప్పుడు 10,000 పోయిన 2 సంవత్సరాల కింద 10,000 సంపాదిస్తే ఇప్పుడు కూడా అదే 10,000 సంపాదిస్తుంది. ఖర్చులు పెరుగుతున్నాయి, మనం సంపాదించే ఆదాయం తగ్గుతుంది. కాబట్టి మనం ఈ వెస్టేజ్ బిజినెస్ ఎంచుకోవచ్చు అని వాళ్ళకి చెప్పొచ్చు. ఒక్కసారి ఎవరమైనా సరే ఆలోచించుకోవాలి. ప్రతి విషయం ఎవరైనా చెప్పేటప్పుడు గాని, మనం చెప్పేటప్పుడు గాని, మన ఖర్చులు పెరుగుతున్నాయి కానీ మన ఆదాయం మాత్రం అంతే ఉంటుంది అని వాళ్ళకి క్లారిటీ వచ్చేటట్టు, అర్థమయ్యేటట్టు కొంచెం ఓపికతోటి చెప్పే ప్రయత్నం మనం చేయాలి. వాళ్ళు చేసే జాబ్లో ఆదాయం ఎక్కువగా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వాళ్ళకి నెక్స్ట్ మనం చెప్పాలి వాళ్ళకి, సార్ మీరు నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత మీ ప్లాన్ ఏంటి? మీరు ఇప్పుడు సంపాదిస్తున్నారు, ఒక 10,000, 20,000, 30,000 సంపాదిస్తున్నారు. మీరు ఒక 5 సంవత్సరాల వరకు మీ గ్రోత్ ప్లాన్ అనేది చేసుకోగలుగుతారా ఈ అమౌంట్ తోటి అని మనం వాళ్ళని క్వశ్చన్ వేయొచ్చు. వాళ్ళప్పుడు ఒక మైండ్ లో కొంచెం చిన్న ఆలోచన వచ్చి వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. అటువంటి వాళ్ళకి నెక్స్ట్ 5 ఇయర్స్ గ్రోత్ ప్లాన్ మీ దగ్గర ఉందా? ఉంటే అది ఎలా ఉందో చెప్పండి అని మనం అడగాలి. ఎలాగూ చాలని జీతాలు కాబట్టి వాళ్ళకి ప్లానింగ్ ఏముండదు, అప్పటికప్పుడు ఏమి చెప్పలేరు కూడా. ఆ ప్లానే లేనప్పుడు ఎలా చెప్తారు సార్? మనకు మనీ లేదు, అక్కడ ప్లాన్ లేదు, ఏం చెప్పలేరు. మనం వాళ్ళకి క్లారిటీ వచ్చేటట్టు అన్ని విషయాలు చెప్పాలి. 100 మందిలో 95 మంది ఏదో ఒక బతుకును ఏదో ఒకలా సాగిస్తున్నారు. ఇవన్నీ పరిస్థితులు కూడా మనం చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ఎన్నో విషయాలు, పక్క వాళ్ళకి, మన తెలిసిన వాళ్ళ దగ్గర, మన కండ్ల ముందే చాలా విషయాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతురు, వాళ్ళ జీవితం ఎలా తీసుకొస్తారు, ఎన్ని ఇబ్బందులతో ముందుకెళ్తారు, ఎలాంటి భరోసా లేకుండా ఎన్నో బాధలతోటి వాళ్ళ బతుకుని కొనసాగిస్తున్నారు. నెక్స్ట్ 5 ఇయర్స్ ప్లాన్ ఏంటని వాళ్ళకి స్పష్టమైన అవగాహన లేకుండా జీవిస్తున్నారు. అంటే ఎలాంటి వాళ్ళకు మనీ లేదు కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ కూడా ఏమి ఉండదు. వాళ్ళు నిల్లుగా, అంటే బ్రెయిన్ అనేది ఎలాంటి ఆలోచన లేకుండా, ముందు చూపు లేకుండా బతుకును కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సిచ్యువేషన్ నుండి బయటపడాలంటే మనం చేస్తున్న వృత్తిలో పాటు, మనం ఇప్పుడు ఎవరైనా సరే సార్, జాబ్ చేసే వాళ్ళైనా సరే, బయట పని చేసే వాళ్ళైనా సరే, ఇంకా ఎక్స్ట్రాగా కంపెనీల్లో వర్క్ చేసే వాళ్ళైనా సరే, వాళ్ళ వృత్తితో పాటు ఎక్స్ట్రా అదనపు ఆదాయం సంపాదించుకుంటే మన లైఫ్ కొంచెమైనా మారుతుందని వాళ్ళకు మనం చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. జాబ్తో
ఎక్స్ట్రా అదనపు ఆదాయం జాబుతో పాటు వాళ్ళు సంపాదించే మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాళ్ళకి మనం చెప్పాలి. మనకంటూ ఒక మంచి మార్గం ఉండాలి. మన ఫ్యామిలీ సేఫ్ ఉండాలి. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా మనం ఏదో ఒక సైడ్ ఇన్కమ్ సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నట్లయితే మన ఆర్థిక పరిస్థితులు మెరుగైతాయి. మనకు డబ్బు ముఖ్యమా, ఆరోగ్యం ముఖ్యమా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యమే ముఖ్యము. ఎందుకంటే డబ్బే ఆరోగ్యాన్ని కాపాడలేదు. ఈరోజు మనకు డబ్బు విలువ డబ్బులదే, మనిషి విలువ మనిషిదే. డబ్బుతో ఆరోగ్యాన్ని కొనలేము సార్. మనం ముందు జాగ్రత్తతో ఉంటే ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుంది. కానీ ఏమంటారు, గాలిలో దీపం పెట్టి దేవుడాన్ని మొక్కితే ఉండదు అన్నట్టు మనం ఆరోగ్యాన్ని ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించకుండా ఎలాంటి ఫుడ్ అయినా సరే తినుకుంటూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటే హాస్పిటల్లో జాయిన్ అయినా సరే సార్, మనకు ఆరోగ్యం చెడిపోయిన తర్వాత ఆరోగ్యం మంచిగా కాదు. మన కరోనా సిచ్యువేషన్ లో చాలా మందికి హెల్త్ ఇష్యూస్ అయింది. అందులో బాలసుబ్రహ్మణ్యం గారు గాని, జయలలిత గారు గాని చాలా మంది డబ్బులు ఉన్నాయి, వాళ్ళకు కోట్ల రూపాయలు ఉన్నాయి, లక్షల కోట్ల రూపాయలు ఉన్నా సరే ఆరోగ్యాన్ని కొనలేకపోయారు. వాళ్ళు హాస్పిటల్ నుంచి తిరిగి ఇంటికి రాలేకపోయారు. అంటే మనకు ఆరోగ్యమే ముఖ్యం. ఫస్ట్ ఎక్కువగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇంటికి కూడా తిరిగి రాలేకపోయారు. అంటే మనకు డబ్బు విలువ డబ్బుదే, ఫస్ట్ ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉన్న తర్వాత మనం ఆదాయాన్ని ఆలోచించాలి. మన వెస్టేజ్ లో ఆరోగ్యం ఉంది ప్లస్ ఆదాయం ఉంది. మనం అందరం చెప్పుకుంటున్నాం, ప్రతిరోజు కూడా చెప్పుకుంటున్నాం. అది ఆల్రెడీ నిరూపణ జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యంతో పాటు ఫస్ట్ ఆరోగ్యాన్ని ఇస్తున్నాం. ఆరోగ్యం కోసం చాలా మంది జాయిన్ అవుతున్నారు. మన సప్లిమెంట్స్ వాడి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఆరోగ్యం మంచిగా అయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసి ఎంతో మంది లక్షల ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు మన వెస్టేజ్ బిజినెస్ లా. ఇప్పుడు చూడండి, చాలా మంది చిన్న పిల్లలకు కూడా హార్ట్ స్ట్రోక్ వస్తుంది. 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ పిల్లలకు కూడా చాలా విషయాలు మన పేపర్లో చదువుతున్నాం, వింటున్నాం. చిన్న పిల్లలకు కూడా హార్ట్ స్ట్రోక్ వస్తుంది. వాళ్ళు ఎంతో మంది చిన్న పిల్లలు దుర్భరమైన సంఘటనలు మనం చూస్తున్నాం. వాళ్ళు కన్ను మూస్తుంటే మనం ఇలాంటి దుర్భరమైన సంఘటనలు చూస్తున్నందుకు ఎంతో బాధ అవుతుంది. ఇవన్నీ మనందరికీ తెలుసు. ఇవన్నీ ఆరోగ్యం చెడిపోతుంది అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు. ఈ ఆహార పదార్థాల వల్ల మనకు ఆరోగ్యం చెడిపోతుంది. మనం తినే ఫుడ్ పై ఎక్కువ కేరింగ్ గా ఉండాలి. ఇంకొకటి సార్, ఇది ఏదైనా సపోర్ట్ సార్, నేను నా గురించి కొంచెం చెప్తా. సప్లిమెంట్స్ గురించి, ఆరోగ్యము. నేను ఫస్ట్ లా వెస్టేజ్ లో జాయిన్ అయినప్పుడు ఒక 1 అవర్ కూర్చొని ఒక 1 అవర్ పండుకునేదాన్ని. వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడడం వల్ల నాకు ఆరోగ్యం మంచిగా అయిపోయింది. బ్యాక్ పెయిన్ ఒక 6 months వాడడం వల్ల బ్యాక్ పెయిన్ క్యూర్ అయిపోయింది. చాలా మందికి ఆరోగ్యమే కావాలి, ఆరోగ్యం తర్వాతనే ఆదాయం. ఇంకోటి ఇక్కడ, సారీ సార్, కొంచెం ఒక్క నిమిషం. ఓకే సార్, నాకు ఆరోగ్యం వచ్చిన తర్వాత నాకు ఆదాయం కూడా కావాలనిపించింది. ఆరోగ్యంతో పాటు ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి నేను జాయిన్ అయ్యాను, బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆరోగ్యం ఒక్కటే ఉంటే చాలదు కదా, ఇక డబ్బు కూడా కావాలి. కాబట్టి డబ్బు సంపాదించే అద్భుతమైన మార్గం ఇందులో ఉంది. ₹1 పెట్టుబడి లేకుండా, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా డబ్బు సంపాదించే అవకాశం మనకు వెస్టేజ్ బిజినెస్ లోనే ఉంది. అసలు మనం వెస్టేజ్ బిజినెస్ ఎందుకు చేయాలి? ఇందులో హెల్త్ ఉంది, ఇంకోటి వెల్త్ ఉంది. హెల్త్ అంటే ఆరోగ్యం అని చెప్పిన, వెల్త్ ఆదాయం, మనం సంపాదించుకునే అవకాశం. డబ్బులు ఎంతైనా సరే మనకు నచ్చిన వేలో, నచ్చిన విధంగా, నచ్చిన మార్గాలలో మంచిగా సంపాదించుకునే అవకాశం ఉంది. ఎంతో ఎక్కువ మనీ ఎర్న్ చేసే అవకాశం ఉంది. నేమ్ అండ్ ఫేమ్, మనకు నేమ్ తో పాటు ఫేమ్ అంటే పేరు ప్రఖ్యాతులు కూడా మనం సంపాదించుకునే అవకాశం వెస్టేజ్ బిజినెస్. మనము చాలా ఇక్కడ మన టీంలలో ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు ఏదైనా సరే ఒక జాబ్ చేస్తే అక్కడ మనం జాబ్ ఎవరికి ఇవ్వలేము. కానీ ఇక్కడ వెస్టేజ్ బిజినెస్ లో చాలా మందికి మనకి ఎంప్లాయ్మెంట్ కల్పించే అవకాశం ఉంది. కాబట్టి మనం వెస్టేజ్ బిజినెస్ ఎంచుకోవచ్చు. ఇంకోటి ఓన్ కార్, మనకి వెస్టేజ్ బిజినెస్ చేయడం వల్ల ఓన్ కార్ ఉంటుంది, ఓన్ కార్ వస్తుంది. ఓన్ కార్ అంటే సగటు మానవుని కళ. చాలా వరకు అందరికి కారు ఉండడం ఒక కళ అని కలగంటాం. అంటే కళ ఉంటది అందరికి, ప్రతి ఒక్కరికి. ఆ కళ తీరాలి అంటే మనం వెస్టేజ్ లో తీర్చుకునే అవకాశం ఉంటుంది.
ఇంకోటి ఇప్పుడు కార్ అనేది కంఫర్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. కొంతమంది టూ వీలర్ లో వెళ్తా ఉంటారు బాగా ఇబ్బంది పడుకుంటూ. కానీ ఫ్యామిలీ అన్నప్పుడు ఎక్కడికైనా టూర్లకు గాని ఎక్కడికైనా వెళ్ళాలంటే బైక్ల మీద వెళ్ళలేరు. ఇప్పుడు అత్యవసరం అయిపోయింది కారు. అలాంటి కారును ఇక్కడ సంపాదించుకునే అవకాశం మనకుంది. ఇంకోటి ఓన్ హౌస్, ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. మనకు హౌస్ ఫండ్ ఉంది కాబట్టి ఇల్లు కట్టుకునే అవకాశం కూడా ఉంది. మనకిక్కడ మనం చేసే వృత్తి ఆగినా సరే, సార్ ఒక్క నిమిషం, మనం చేసే బిజినెస్ అయినా సరే, ఇప్పుడు బిజినెస్ అయినా ఏదైనా పని అయినా ఏదైనా జాబ్ అయినా సరే, అక్కడ మనం చేస్తున్నాం అనుకో, ఒకరి జాబ్ కింద పని చేసినప్పుడు అక్కడ కొద్ది రోజులు చేస్తాం. పని చేసిన అన్ని రోజులు మనకు డబ్బు వస్తుంది. ఆ డబ్బు ఖర్చు అయిపోతుంది. అది రొటీన్ లైఫ్ అయిపోతుంది. మనకు డబ్బు పని చేసినన్ని రోజులు ఇచ్చేది యాక్టివ్ ఇన్కమ్. పని చేయకుండా మనం కొద్ది రోజులు వర్క్ చేసి ఆగినాక వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. అంటే ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది మన పనిలో లేదు. కాబట్టి మనం ఎక్కువగా ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే సోర్స్ ఎంచుకొని ఆ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే సోర్స్ లోనే పని చేస్తే మన లైఫ్ బాగుంటుంది. మన ఫ్యామిలీ లైఫ్ కూడా మన చేతిలో ఉంటే వాళ్ళని సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే మన పిల్లల లైఫ్ సరిదిద్దే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి మనం వెస్టేజ్ బిజినెస్ ఎంచుకోవచ్చు అని చెప్పాలి. మనం చేసే వృత్తి ఆగినా సరే, అంటే ఆగితే వచ్చేది, సరే ఇప్పుడు ఎవరన్నా జాబ్ చేస్తే అందులో మనం కొద్ది రోజులు చేసినాం ఆగిపోయినా డబ్బు వస్తుందా సార్? రాదు. అక్కడ డబ్బు వస్తే ప్యాసివ్ ఇన్కమ్, రాకపోతే యాక్టివ్ ఇన్కమ్. మనం చేసిన రోజులు ఇస్తాడు. లేదా మనం లేకపోతే మనం చేసిన పని దగ్గర ఒక 2 years 3 years చేసి ఆగిపోతే వాళ్ళు మన పిల్లలకి ఏమైనా ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి మనం ఖచ్చితంగా అలాంటి అవకాశం ఇందులో ఉంది కాబట్టి మనం వెస్టేజ్ బిజినెస్ ఎంచుకోవచ్చని చెప్పాలి వాళ్ళకి. ఇక్కడ వెస్టేజ్ బిజినెస్ 2 లేదా 5 సంవత్సరాల వరకు చేస్తే మనం లేకపోయినా మన పిల్లలు బతుకున్నంత వరకు వాళ్ళకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. మనం ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఎక్కువగా మనం ఇంతకు ముందు ఏమైంది, సారీ సార్, కరోనా సిచ్యువేషన్ లో చాలా మందిని ఉద్యోగాల నుంచి తీసేసిరు. అంటే కరోనా వచ్చినప్పుడు ఎంతో మంది కంపెనీలలో చేసే వాళ్ళకు ఎంప్లాయ్ పోయింది, జీతాలు పోయినాయి, అన్ని పోయినాయి. టీచర్స్ ముఖ్యంగా వీధిన పడిపోయారు. ప్రైవేట్ టీచర్స్ మొత్తం కూడా వీధిన పడిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ దీన స్థితిలో కూడా గడిపిండ్రు. అందుకనే మనం చేసే పని మంచి పని, మనకు మంచి ఇన్కమ్ వచ్చే పని, ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే సోర్స్ ఎంచుకొని మనం పని చేయాలని ఎక్కువగా కరోనా సిచ్యువేషన్ లో అందరికీ అర్థమైంది. ఈ బిజినెస్ చేయడం వల్ల మనకు 10 రకాల ఇన్కమ్ ఉంది. ఆ 10 రకాల ఇన్కమ్ సార్ ఇప్పుడు అవి షేర్ చేయండి సార్. ఇప్పుడు పంపించారా? పంపలేదు సార్, మీరు పెడతా అన్నారు కదా అట్లా. ఓకే ఓకే. అవి నీట్ గా రాలేదు సార్, నేను చేసినా గానీ కొంచెం నీట్ గా లేవు. ఓకే ఓకే. మన వెస్టేజ్ బిజినెస్ చేయడం వల్ల మనకు 9 రకాల, ఇంతకు ముందు 10 రకాల లాభాలు ఉంటే ఆ 10 రకాలని 9 వేలుగా మార్చేసిరు, 9 మార్గాలుగా. అందులో నెంబర్ 1 వచ్చేసి సేవింగ్స్ అండ్ కన్సంప్షన్. 10% నుంచి 20%. అంటే 100 రూపాయలు ఉన్న వస్తువు మనకు 80 రూపాయలకు గాని 90 రూపాయలకు గాని వస్తుంది. దీన్ని రిటైల్ ప్రాఫిట్ అంటారు. సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ అని కూడా అంటారు. డిస్కౌంట్ అండ్ ఎంఆర్పి అని కూడా అంటారు. మనకు ఫస్ట్ ఇన్కమ్ ఇది వెస్టేజ్ లో వస్తుంది 10% నుంచి 20%. రెండో ఇన్కమ్ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ 5% నుంచి 16% వస్తుంది. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ఉంటుంది. మూడో ఇన్కమ్ చెప్పేటప్పుడు, సో బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, సో అవతలి క్లయింట్ ఉన్నారు కదా, సో క్లయింట్ యొక్క ప్రొఫెషన్ బట్టి దాన్ని కంపారిజన్ చేస్తూ, సో దాంట్లో ఉన్న కాన్స్ అంటే దాంట్లో ఉన్న ఇబ్బందుల్ని కానీ ఇవి మనం చూపిస్తూ, సో మన దాంట్లో ఉన్న బెనిఫిట్స్ని ఎలివేట్ చేస్తూ,
సో ఇట్లా ప్లాన్ అనేది చెప్పగలిగితే సో వాళ్ళు అట్రాక్ట్ అవ్వాలి ప్లాన్కి. సో ఇది బై ప్రాక్టీస్గా వస్తుంది. ప్రాక్టీస్ చేయాలి, ప్లాన్ చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. సో ఎంత ఈజీ వేలో కన్వే చేయగలుగుతాం అనేది ప్రాక్టీస్ చేయాలి. అందుకని ఎక్కువ మంది ప్లాన్ చెప్తున్నప్పుడు వింటూ ఉంటే మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే మన జూమ్లో కానీ సో ఎట్లా అయినా సరే సో అవతల వాళ్ళు ఎలా చెప్తున్నారు, ప్రతి ఒక్కళ్ళి ప్రతి ఇద్దరి ఆలోచన కానీ లేదా ప్లానింగ్ చెప్పే తీరు కానీ ఒకేలాగా ఉండదు. సో డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో ప్లానింగ్ అనేది ప్లాన్ చెప్పడం అనేది సో మీరు వేరే వాళ్ళు ఎక్కువ మందిని మీరు వినటం వల్ల కానీ లేదా చూసి ఆ ప్లాన్ అర్థం చేసుకోవడం దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. సో మన జూమ్లో మీరు ఏంటంటే మా ప్రాక్టీస్ అనేది చెప్తూ ఉంటే సో మీకు ఇంకా ఈజీగా వస్తుంది ప్లాన్ అనేది. ఓకే, మేడం గారు చెప్పారు కదా, సో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, కొద్దిగా మధ్యలో డిస్టర్బెన్స్ అవుతూ సో ఇట్లా ఎందుకు కాకుండా అంటే ప్రాక్టీస్ అవుతూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మీరు నిద్రలో లేపు అడిగినా ప్లాన్ అనేది చెప్పేస్తారు ఈజీ వేలో, సింపుల్గా. సో ఒక 5 to 10 minutesలో ప్లాన్ అయిపోవాలి, అంత సింపుల్గా చెప్పాలి. సో అట్రాక్ట్ అవ్వాలి అవతల వాళ్ళు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెవరైనా మాట్లాడతారా? సో కళ్యాణ్ మేడం అడ్మిట్ ఇచ్చాను చూడండి. Simriji, good morning, sir. గుడ్ మార్నింగ్ మేడం. Good morning, all. Good morning, all leaders. All the very best. 20 years Vestige జర్నీలో మనం కూడా జర్నీ చేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. బికాస్ ఆఫ్ ఫ్యూచర్ ఇన్కమ్ లాక్స్లో వెళ్ళిపోతున్నాం అంటే మనం కూడా లక్షాధికారులను కాబోతున్నాం కాబట్టి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆల్. ఇందులో మనం ఎట్లా ఇన్కమ్ ని ఎర్న్ చేస్తున్నాం అనేది మనం ఈజీగా ఒక 5 to 10 minutes లో అన్నారు కదా ప్రేమ్చంద్ సార్, 5 to 10 minutes లో ఈజీగా చెప్పేసుకోవచ్చు. అంటే అందరూ చెప్తూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం. 9 ways ఆఫ్ ఇన్కమ్, 10 to 20% వచ్చేసి డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పి ప్రైస్, 10 to 20% డిస్కౌంట్ ఆన్ ప్రైస్. పెర్ఫార్మెన్స్ వచ్చేసి 5 to 16% అక్యుములేటివ్, 15% డైరెక్టర్ బోనస్ వస్తుంది, 3% టీమ్ బిల్డింగ్, తర్వాత 8% ఆఫ్ ఎల్ఓబి, తర్వాత 3% ట్రావెల్ ఫండ్, 2% ఎలైట్ క్లబ్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఇట్లా వచ్చేస్తుంది మనకి 9 ways ఆఫ్ ఇన్కమ్. ఇది ఈ 9 ways ఆఫ్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే 30 రూపీస్ ఒక ఏదైనా ఒక ఐటమ్ ని మనం తీసుకున్నప్పుడు ఒక పాయింట్ యాడ్ అవుతుంది మనకు. పాయింట్ వాల్యూ అంటే పాయింట్ వాల్యూ, ఆ పాయింట్ యాడ్ అవుతుంది. 35 రూపీస్ ఉంటుంది, ఒక్కొక్క ఐటమ్ ని బట్టి ఉంటుంది. 30 to 35 రూపీస్ వస్తుంది. అండ్ ఈ పాయింట్ వాల్యూని బిజినెస్ వాల్యూ 18 రూపీస్ ఇస్తారు మనకి. ఈ బిజినెస్ వాల్యూ ఏదైతే ఉందో మనకి పాయింట్ వాల్యూలో తీసుకున్నప్పటికీ 1 to 599 పాయింట్స్ లో 5% డిస్ట్రిబ్యూటర్ గా ఉంచుతారు. తర్వాత సీనియర్ డిస్ట్రిబ్యూటర్ గా 600 to 2399 కి 8% ఇస్తున్నారు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అని 2400 నుంచి 5499 కి 12%. ఈ 5 to 15% ఏదైతే ఇన్కమ్ ఉందో ఇట్లా 1 పాయింట్ నుంచి 599%, 600 నుంచి 2399, 2400 నుంచి 5499 వరకు 12%, 55 above 16% మనకి కంపెనీ షేరింగ్ ఇస్తారు. అదే మనం అనుకున్నాం కదా 5 to 15% డైరెక్ట్ పెర్ఫార్మెన్స్ బోనస్ అంటాం, అది వస్తుంది. అడిషనల్ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సింగిల్ మంత్ లో మనం కనుక టోటల్ టీమ్ పీవీని 45 చేసుకుంటే ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ వస్తుంది. అందులో కూడా 4 ఇన్కమ్, బ్రోంజ్ డైరెక్టర్ లో 4 ways ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. బ్రోంజ్ డైరెక్టర్ అవ్వగానే 10 to 20% డిస్కౌంట్ ఇస్తారు. అండ్ 5 to 16% పెర్ఫార్మెన్స్ బోనస్, 15% ఆఫ్ డైరెక్టర్ బోనస్, 3% ఆఫ్ టీమ్ బిల్డింగ్ బోనస్ ఇవి కూడా ఉంటుంది.
అంటే బ్రోంజ్ వేలో ఉన్నప్పుడు డైరెక్టర్ లెవెల్ కి వచ్చినాక ఈ 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసింది అనమాట. ఇలా సింపుల్ గా 5 to 10 minutes లో మనం ఒక వేలో చెప్పుకోవచ్చు. అంటే ఇంకా ఫాస్ట్ గా చెప్తారు ఎక్స్పర్ట్ పర్సన్స్. మనం ప్రాక్టీస్ చేసుకోలేదు కాబట్టి ప్రాక్టీస్ చేసుకోవాలి. జూమ్ లోనే ప్రాక్టీస్. మనకు ఒక మంచి డయాస్ అన్నమాట. ఇక్కడ మనకి ఎవరు కనిపించరు, మనకి ఎవరు వంక పెట్టే వాళ్ళు కూడా ఉండరు, వెక్కిరిచ్చే వాళ్ళు ఉండరు. ఇలా ఎందుకు చెప్పినావు, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడినావు అని భయపెట్టే వాళ్ళు కూడా ఉండరు. ఇక్కడే మనకు మోర్ ప్రాక్టీస్ వస్తుంది కాబట్టి మేడం కూడా సూపర్ గా చెప్పారు. ఎక్సలెంట్ మేడం, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. సూపర్ సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మంచి స్పీకర్ అవుతారు అండ్ లీడర్ అవుతారు. ప్రేమ్చంద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకేయా, క్లియరా? ఎస్ మేడం, ఎస్. థ్యాంక్ యూ సార్. ఇంతేనా, ఏమన్నా ఎనీ మిస్టేక్స్ అంటే ఏముండవు మేడం. సో మనం రెక్టిఫై చేసి మనం చెప్పామో లేదని మనకి తెలియాలి. సో అవతల వాళ్ళు జడ్జ్ చేసినంత ఏం లేదు. సో మనకి మనం ప్రాపర్గా చెప్పామో లేదని మనం తెలుసుకోవాలి. మన సీనియర్స్ ఏదైతే చెప్తారో మనం అది చూసి మనం విని నేర్చుకొని చెప్పడమే, కాపీ పేస్ట్ చేయడమే. మన సీనియర్స్ ఏదైతే మన అప్లైనర్స్, మన గురుగారులు ఏదైతే నేర్చుకున్నారో ప్రీవియస్ లో, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవడం అంతే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. జస్ట్ టైం అవ్వలేదని చెప్పేసి నేను టక్కున చెప్పేసా. ప్రేమ్చంద్ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. మేడం వాయిస్ క్లియరా? ఎస్ సార్. క్లియర్ సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చందు సార్ గుడ్ మార్నింగ్. ఓకే, సో ఈ కార్యక్రమం జరిగేది ఏంటంటే కొంచెం వీరులు తయారయ్యే యజ్ఞం. సో ఇందులో మిస్టేక్స్ జరిగినా అవి మళ్ళీ పాలిష్ కావడానికి ఉపయోగపడతాయి తప్పితే ఏమీ లేదు, భయం లేదు. థ్యాంక్ యూ సార్. వాయిస్ రావట్లా. Vikram sir. So collapse.